అద్భుతకరడానికి స్తోత్రాలు. గడిచిన ఆదివారం నుంచి దేని వరకు కూడా నేను రెక్కలసారిని సిల్లుసారిని భద్రపరిచాను. మీకు స్తోత్రాలు. ఈ వారం అంతా మీరు కాసి కాపని విధానం కొరకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు నాయన వెనకలి చెవులు గ్రహించారు గారు మాకు హృదయం మాకు అనుగ్రహించమని, నీ మాటలు ఇక్కడ విత్తుతుండగా అనేక బిడ్డలు ప్రభా వాళ్ళ హృదయాన్ని తట్టేట్లు కృపదయచేయమని, నీ యొక్క పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞానులు వచ్చినప్పుడు జ్ఞానులు చెప్తారు, ఇక్కడ మరి రాజు పుడతాడట, ఎక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ హేరోదు రాజు కూడా కంగారు వచ్చి నేనే కదా రాజుని, నేను తప్ప ఇంకెవరు లేరు కదా అని కంగారు వచ్చి, మీరు వచ్చారు బాగానే ఉంది కానీ ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుడతాడు ఎక్కడని మీరు కనుగొని మీరు నా యొద్దకు రమ్మని మరి ఆ జ్ఞానులకి మరి ఆ హేరోదు రాజు ఆజ్ఞాపించినప్పుడు ఆ జ్ఞానులు కూడా ఒప్పుకుంటారు. మేము అలాగే ఎక్కడ పుట్టాడో తెలుసుకుని ఏ ప్లేస్లో పుట్టాడో తెలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చి మీకు చెప్తానంటే ఒక్కసారి మత్తయి సువార్త 2:16 సారి చదువుకుందామండి. ఒక్కసారి బంగారం చదువు. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించను. చాలండి. ఇక్కడ చూడండి, వాళ్ళు జ్ఞానులు ఏం చేశారంటే దేవుని చెప్పిన ప్రకారం మళ్ళీ హేరోదు రాజు దగ్గరికి రాలేదు, ఆ వర్తమానం తెలపలేనప్పుడు ఈ రాజుకు కంగారు పుట్టి ఏమైంది ఎలాగుంది అని ఒక ఆగ్రహం తెచ్చుకుని, ఎలా కాదు మరి వాళ్ళు చెప్పిన తారీఖు, వాళ్ళు వచ్చిన తారీఖు ఈ తారీఖు కాబట్టి ఈ లోపల ఎవరైతే 2 సంవత్సరాలు నిండుకున్న వాళ్ళు ఎవరున్నారో ఆ శిష్యులు, అదైనా మగ శిష్యులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా వధించాలని రాజుగారి అదే హేరోదు రాజుకి ఒక ఆలోచన వచ్చి మరి అక్కడున్న ప్రతి 2 సంవత్సరాల బిడ్డలను అంటే లోపు పిల్లలను కూడా ప్రతి ఒక్కరు కూడా వధించడం జరిగింది. ఎప్పుడంటే ఇది యేసు ప్రభు పుట్టిన కాలంలో. చూసారండి. అలాగే మోషే గారు కూడా ఇక్కడ ఏం చేస్తారు చూడండి, ఒకసారి చూడండి. నిర్గమకాండము 1:16 కూడా మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 1:16 చదువు తల్లి. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడిని ఎడల వాడిని చంపడి ఆబ్జెక్తం అండి. ఇక్కడ చూసారా, ఇక్కడ మోషే ఎందు నిమిత్తం జనాభా ఎక్కువైపోతున్నారు, ఇశ్రాయేలు జనాంగం ఎక్కువైపోతున్నారు. ఇంకో వచనం చూడు ఒకసారి చదవండి. 22 వచనం కూడా అందులోనే 1. అయితే ఫరో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడు, ప్రతి కుమార్తెని బ్రతికనీయుడు. ఇక్కడ కూడా చూడండి, అక్కడ ఏ విధంగా జరిగింది. యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రతి మగ పిల్లవాడిని కూడా 2 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరిని కూడా మరి నరికివేయండి, వధించాలని చెప్పాడు. ఇక్కడ మోషే కాడికి వచ్చేటప్పుడు కూడా మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి మగ పిల్లవాడిని కూడా నదిలో పారవేయండి. ఎందువల్ల అలా జరుగుతుంది, దేని గురించి అలా జరుగుతుంది? ఎందుకంటే అక్కడ చూస్తే రాజు, ఎక్కడ హేరోదు కాలంలో చూస్తే రాజు, ఫరో కాలంలో చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలు జనాంగం ఎదిగిపోతున్నారు, అభివృద్ధి పొందుతున్నారు, ప్రబలిస్తున్నారు. వీళ్ళు రేపొద్దుట నాకే ఎదురు తిరుగుతారని అక్కడ ఆ ఫరో రాజు గ్రహించి ప్రతి ఒక్క మగ పిల్లవాడిని కూడా నదిలో పాడండి. చూడండి ఎంత కష్టమో, ఎంత హింస, ఎంత మరి అనేక రకాలుగా ఎందుకంటే అక్కడ యేసు ప్రభు, ఇక్కడ మోషే, వారిద్దరూ కూడా మరి దేవునికి దగ్గరలోని. అవును, యేసు ప్రభు చూడండి సార్ ఆలిస్తే మరి యేసు ప్రభు మానవులకు మరి దేవునికి మధ్యవర్తి ఎవరంటే యేసు ప్రభు. అందుకనే తిమోతి 2:5 అంటాడు,
ఏమంటాడండి తిమోతి 2:5లో దేవుడు ఒక్కడే అని ఒకసారి చూడనమ్మా. అది చదువు అదే. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. చూడండి ఇక్కడ దేవుడు ఒక్కడే. మరి దేవుడు ఒక్కడే కానీ మనుషులకును దేవునికి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఇక్కడ మోషే గారు చూడండి, మోషే కాలం వచ్చినప్పటికీ ఇశ్రాయేలు జనాంగాన్ని అందరినీ కూడా నడిపించాలి. ఎక్కడికి? కానాను దేశం నడిపించాలి. కాబట్టి దేవుడు మోషేని ఎన్నుకొని అహరోను ఎన్నుకొని ఆ ప్రయాణం చేశాడు. అక్కడ యేసు ప్రభువు మరి జన్మించి మరి మానవులకి రక్షణ కావాలి, మానవులకి మరి విముక్తి కావాలి అని ఆయన ఏం చేశారంటే అనేక మరి 33 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు కూడా మరి ఏంటంటే ఆయన జీవించి 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశారు. సేవ అంటే అద్భుతకరమైన సేవ, అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యాలు, అనేక మహత్కార్యాలు. ఇంతే ఆయన మాట్లాడితే గొప్ప అద్భుతం. మరి సముద్రమా ఆగు అన్నప్పుడు ఆ సముద్రం, కెరటాల మరి నిమ్మలించమన్నప్పుడు నిమ్మలించడం, మరి ఎవరైనా మరి రక్తస్రావ స్త్రీ వచ్చినప్పుడు నీ రక్తదారు కట్టబడి ఒక్క మాట సెలవిస్తే చాలు అద్భుతాలు. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు. అలాగే నీ కుటుంబంలో నా కుటుంబంలో మేలు చేసిన దేవుడు, అనేక అద్భుతాలు చేసిన దేవుడు. మన ఒక్కరు కూడా ఒక్కో సాక్షి చెప్పాలంటే మరి ఎంత సాక్ష్యం. చాలా మంది పాస్టర్ గారు కూడా సాక్ష్యాలు చెప్పిస్తున్నారు, ఎక్కడ లేని విధంగా సాక్ష్యాలు. అవి మనకెంతో మన గుండెల్లో హత్తుకుని మన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారాలు, అలనాడు మరి అనేక మేలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా మన జీవితంలో అనేక మేలు చేసి అనేక కార్యక్రమాల్లో మన తోడుండి ప్రతి ఒక్క విషయంలో, మన బిడ్డల విషయంలో కానీ, మన ఫ్యామిలీ విషయంలో కానీ, ప్రతి బంధువర్గ విషయంలో కూడా దేవుడు తోడుండి నడిపించాడు. ఎందుకంటే అలనాడు మరి దేవుడు ఆ విధంగా మన రక్షణ కొరకు, మన జీవితాల కొరకు మరి ఆయన సిలువ యాగమై, ఆయన యజ్ఞమై యాగమై శిలువలో మరి ఏ విధంగా బాధపడ్డాడో అలాగే మోషే గారి కాలం వచ్చేప్పటికి మరి ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా నడిపించిన రీతిగా కానాను నడిపించలేకపోయినా దేవుడు అద్భుతాలు జరిగించాడు. ఎందుకంటే యేసు ప్రభు వారిలో పాపము లేదు. ఇక్కడ మోషే గారికి వచ్చేటికి పాపం అని చూసారా, అక్కడ దేవాది దేవుడి దగ్గర పాపం లేదు. ఇక్కడ మోషే గారికి వచ్చేటికి కొద్ది పాపం అంటే. అలాగే మనం నరులం, ఎందుకంటే పాపం చేసే వాళ్ళు. మరి మన జీవితాల్లో కూడా అనేక రీతిలుగా పాపం చేసి దేవుడి దగ్గరికి వచ్చి అద్భుతాలు ఆశ్చర్యాలు మనం పొంది దేవుని ద్వారా కార్యం జరిగించేందుకు ఈ కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా, అద్భుతకరడానికి స్తోత్రాలు. నీ జన్మ అమోఘమునైనా, నీ జన్మ ఆశ్చర్యం ప్రభువా. నీవు మా కొరకు నైనా 33 సంవత్సరాలు జీవించి అద్భుత ఆశ్చర్యాలు జరిగించి మా కొరకు సిలువపై యజ్ఞమై యాగమై బలియాగమై నీ రక్తం సిందించి మాకొక్కరికి కూడా నీ రక్షణ ద్వారా మాకు విముక్తి దయచేసి నడిపించేందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే మోషే కూడా ప్రభా ఇశ్రాయేలు జనాంగా నడిపించినప్పుడు నీ కాపుదలు ఇచ్చారు, సన్నిధి ఇచ్చారు, మీ సన్నిధానం ఇచ్చేందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తునామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఏర్పాటు చేసుకున్నాడు. తన ఏర్పాటులో ఉన్నటువంటి వారిలో అనేకమైనటువంటి పరిచర్యలు అప్పగించాడు. తన ఏర్పాటులో అనేకమైనటువంటి పరిచర్యలను దేవుడు అప్పగించాడు. అప్పగించినటువంటి పరిచర్యలను నిర్వహణ చేయటానికి, అప్పగించిన వాటిలో ఎవరు ఏ విధంగా పరిచర్యను చేయాలో ఆ పరిచర్యను గూర్చినటువంటి అనుభవాలు కలిగి ఉండడానికి దేవుడు తన కృపా సహాయం చేత ప్రతి వారిని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న వారిని ఎలా నడిపించాలన్నది ఆయన ఉద్దేశం. చూడండి ఒకసారి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. చాలమ్మ. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య అన్నాడు. ఏం పరిచర్య అది? పరిశుద్ధుల కొరకైన పరిచర్య. అంటే పరిశుద్ధుల మధ్య పరిచర్య చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. పాపులముగా ఉన్నటువంటి వారిని పరిశుద్ధులుగా మార్చాడు. పరిశుద్ధులైనటువంటి వారి మధ్య పరిచర్య చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. పాపి పరిశుద్ధుడిగా మారాలన్నది దేవుని సంకల్పం. అంతవరకు బాగానే ఉంది. మరి పాపి పరిశుద్ధుడైన తర్వాత ఆ పరిశుద్ధుణ్ణి పరిశుద్ధత కోల్పోకుండా బ్రతకడానికి మరి తీసుకోవలసిన జాగ్రత్తలు ఎలా? ఒకవేళ జాగ్రత్తలు తీసుకోకపోతే పరిశుద్ధుడు మరలా ఏమవుతాడు?
మరలా పాపి అవుతాడు. మరి అప్పుడు దేవుని సంకల్పం దెబ్బతింటది కదా. కనుక దేవుడు పాపులను పరిశుద్ధులుగా చేశాడు. ఆ పరిశుద్ధుల మధ్యలో పరిచర్య చేయడానికి ఆయా కాలాలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి కొంతమందిని ఎన్నుకున్నాడు. అంతేకాదు, చూడండి, మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తారు మీకు. వెళ్తాము 2వ పత్రికలోనే 4వ అధ్యాయము 1వ వచనం కూడా చూడండి. 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అమ్మా, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అన్నాడు. అంటే పరిశుద్ధుల కొరకైనటువంటి పరిచర్య చేయడానికి దేవుడు కరుణించి ఈ పరిచర్యను అప్పగించాడు. మన గొప్పతనం ఇందులో ఏమీ లేదు. అలవైందా? మందులో మన గొప్పతనం ఏమి లేదు. మనకంటూ పెద్ద అర్హతలు ఏమీ లేవు. మనకంటూ పరిశుద్ధత అంటూ ఏమీ లేదు. పరిశుద్ధతను దేవుడు ఆపాదించింది, దేవుడే తన కృపచేత మనకిచ్చాడు. కనుక ఈ పరిచర్య పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఈ పరిచర్య దేవుడు కరుణించి ఇస్తే వచ్చినటువంటి పరిచర్య. ఈ పరిచర్య కొరకు దేవుడు ఏం చేశాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 28వ వచన భాగం, 12వ అధ్యాయము 28వ వచన భాగం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచన భాగం. మరియు దేవుడు సంఘములో కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేసేవారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను అన్నాడు. ఎందుకు వీళ్ళందరినీ నియమించాలి? దేవుడు దేని కొరకు నియమించాలి అని అంటే, పరిశుద్ధుల మధ్యలో పరిచర్య చేయడానికి ఈ పరిచర్యలన్నీ అవసరము గనుక దేవుడు ఏర్పాటు చేశాడు. ఫలానా వాళ్ళే చెప్పాలి, ఫలానా వాళ్ళు చెప్పకూడదు, వీళ్ళే నిలబడాలి, వీళ్ళే అన్నది నియమం ఏం దేవుడు పెట్టుకోలేదు. ఎందుకంటే ఆయా సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, దేవుడిచ్చిన పిలుపును బట్టి ఆ పరిచర్యను అప్పగించాడు. అప్పగించినటువంటి పరిచర్య పరిశుద్ధుల మధ్యలో జరిగే పరిచర్య గనక ఆ పరిచర్యకు దేవుడు కరుణించి ఇచ్చినటువంటి ఆ పరిచర్యను ధైర్యముతో తుదమట్టుకు కొనసాగించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరైతే సిద్ధంగా ఉంటారో దేవుడు వారికి పరిచర్యను అప్పగిస్తాడు. కొన్నిసార్లు సిద్ధంగా లేకపోయినా కూడా దేవుడు ఒకవేళ నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను నడిపించాలనుకుంటే నీ మెడ పట్టుకునైనా తీసుకుని వచ్చి నిలబెడతాడు. అందులో మోషే ఒకడు. అయ్యా, నేను నత్తివాడిని, నాకేమి రాదు, నాకు నోటి మాంద్యము, నాలుగు మాంద్యము, నా వల్ల కాదంటే ఏం చేశాడు? నీ వల్ల కాకపోతే నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు వెళ్తే నీ పక్కన ఎవరిని పెడతాను? అహరోను పెడతాను, నీ తరపున మాట్లాడతాడులే, కానీ నువ్వు మాత్రం అక్కడ నిలబడు అన్నాడు. అంటే మోషేలో ఏ క్వాలిటీస్ చూశాడో మరి దేవుడు కదా. అతనిలో ఉన్నటువంటి ఔన్నత్యం, అతనిలో ఉన్నటువంటి యథార్థత, అతనిలో ఉన్నటువంటి గొప్పతనం, అతనిలో ఉన్నటువంటి ప్రేమ, అతనిలో ఉన్నటువంటి త్యాగం, అతనిలో ఉన్నటువంటి దీనత్వం, ఇవన్నీ మోషే లక్షణాలు. కాబట్టి మోషే వద్దన్నా కూడా దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి నిలబడు, నీ తరపున మోషే అక్కడ అహరోనును నుంచోబెడతానన్నాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు చూడండి ఇప్పుడు. అందుకనే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ మోషే అనేవాడు ఎదిగితే మొత్తం పాడు చేసేస్తాడు. ఈ మోషేవాడు అన్నవాడు ఎదిగితే ఇశ్రాయేలుకు విముక్తి కలుగుతుంది. కనుక విముక్తి కలిగిందంటే మన పని అయిపోతుందని దుష్టుడైనటువంటి అపవాది ప్రేరేపణలో పడి రకరకాల ఆలోచనలు ఆ రోజున కలిగించినప్పటికీ మోషేని మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. అందుకే అందరినీ చంపేయండి చంపేయండి అంటే మోషేని దేవుడు ఏం చేశాడు? చాలామంది చచ్చిపోయారు, కానీ మోషేని ఏం చేశాడు? దేవుడు తప్పించి తన కాపుదల ఇచ్చాడు. కారణం ఏంటంటే అతడు పరిశుద్ధులకు పరిచర్య చేయాలి. ఈ రోజును కూడా సంఘంలో ఉన్నటువంటి వారిని కొన్ని పరిచర్యలను దేవుడు ఎందుకు అప్పగించాడు? కొందరిని ఉపకారములు చేయవారు కనంటే, ఏ పని నీకు లేదంటే ఉపకారం చేసే పని కూడా ఉంది నీకు. అందులో నాకు ఏ పని అప్పచెప్పలేదంటే నేను వచ్చి కూర్చుని వెళ్ళిపోతానంటే అసలు నువ్వు ఏ పనికి పనికిరావని అర్థం. సంఘంలో ఖచ్చితంగా మనం ఉన్నామనంటే ఖచ్చితంగా నీకు పని అప్పగించాలి, నీకు పని ఉండాలి. నీకు పని లేదు అనంటే నువ్వు సంఘంలో సభ్యుడివి సభ్యురాలు కాదని అర్థం. ఎందుకు అంటే పరిశుద్ధుల మధ్య పరిచర్య చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. పలానా వాళ్ళని ఎన్నుకోవడం కదా, అందరినీ ఎన్నుకున్నాడు.
అందరికీ ఆ బాధ్యత ఇచ్చాడు, అందరికీ పనులు అప్పగించాడు. కాకపోతే ఇందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 29వ వచనంలో చూడండి, 12:29లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, అందరూ అపొస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావలములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడతారా, అందరూ అర్థాలు చెప్తారా అంటే ఇది సంఘంలో పరిచర్యలు చేయడానికి మాత్రమే. అంతే తప్ప దీన్ని దాటి నువ్వు వెళ్ళిపోవద్దు. ఎందుకనంటే కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమైనటువంటి మార్గమును మీకు చూపుచున్నానంటే దాని అర్థం ఏంటంటే అద్భుతాలు చేసినా, ఆరాధనలు చేసినా, ప్రభుత్వాలు చేసినా, ఉపకారాలు చేసినా, భాషలు మాట్లాడినా, ప్రవక్తలుగా ఉన్నా, అపోస్తులుగా ఉన్నా, ఇదంతా ఎందుకంటే పరిశుద్ధుడైన తండ్రి యొక్క పరిచర్యలో పరిశుద్ధుల మధ్య జరిగించేది. మూల కారణం మాత్రం అదే. నువ్వు ఏదైనా చెయ్యి, ఇదంతా ఎందుకు అని అంటే దానికోసమే. ఇక్కడ బరకాలు పెట్టినా, సౌండ్ సిస్టమ్ పెట్టినా, అక్కడ అది పెట్టినా, ఇక్కడ ఇది పెట్టినా, ఇవన్నీ దేని కొరకంటే వాక్యం వినటానికే. ఇవన్నీ దేనికి? వాక్యం వినడానికేనా? ఉత్తినే సంత మార్కెట్లాగా వచ్చామా? కనుక ఇదెంత ఇంపార్టెంటో పరిశుద్ధుడైన దేవుడు అంత ఇంపార్టెంట్. ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. పరిశుద్ధుల మధ్యలో పరిచర్య చేయడానికి ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో ఆయా వారిని ఎన్నుకుంటూ వచ్చాడు. ఎన్నుకున్న వారిని విడిచిపెట్టడానికి దేవుడికి ఇష్టం లేదు. ఎలాగైనా సరే వారి చేత దేవుడు తన పని చేయించుకోవాలని ఆశ ఆయనకి, అంత ప్రేమ ఆయనకి. కనుక ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజున మోషేను చంపాలనుకున్నారు, కానీ దేవుడు కాపాడాడు. యేసుక్రీస్తును కూడా చంపాలనుకున్నారు, కానీ దేవుడు కాపాడాడు. కనుక మరి నిన్ను నన్ను కూడా కరోనాలో చాలామంది చచ్చిపోయారు కదా, చచ్చిపోలేదా? మరి ఎందుకు కాపాడాడు? మోషేను దేవుడు కాపాడితే మోషే ఏం చేశాడు? దుప్పటి ముసుగేసిన ఇంట్లో పడుకున్నాడా? మరి ఏం చేశాడండి? సౌండ్ రావట్లా మళ్ళా, చూసారా? మీరు చాలా తెలివైన వాళ్ళు మీరు. మరి మోషేను కాపాడితే దేవుడు ఏం చేశాడు? దుప్పటి ముసుగేసిన పడుకున్నాడా? దేవుడు ఏ పని అయితే అప్పగించాడో చచ్చిపోయే వరకు ఆ పని చేసి చచ్చిపోయాడు. మరి యేసుక్రీస్తును కూడా కాపాడితే దేవుడు అప్పుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు కూడా తను అప్పగించిన బాధ్యత ఏమిటో ఆ పని అప్పగించిన బాధ్యతను నెరవేర్చి చచ్చిపోయాడు. మరి నిన్ను నన్ను కూడా కరోనాలో చచ్చిపోకుండా కాపాడాడు కదా, మరి మనం ఏం చేయాలా? బిగిసిపోయేటాలా మరలా? మరి మనల్ని కాపాడాడు కదా దేవుడు. కాపాడాడు, దాని ఉద్దేశం ఏంటి? మనము కూడా వారిలాగా పనిచేసి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది ఆయన కోరుకున్నది. అలా చేస్తేనే నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్టు లెక్క. అలా చేయకపోతే ఇంక 24 గంటలు